హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ నీట్ యూజీ 2023 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ స్టూడెంట్స్ ఇటువంటి ఆన్లైన్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు వీడియోస్ లో కూడా మీకు ఇవ్వటం జరిగింది. ఇక్కడ నేను ఒకసారి మరలా రివైజ్ చేస్తాను. నీట్ యూజీ ఎగ్జామ్ ద్వారా మాత్రమే సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ సీట్ అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కాలేజ్లో టోటల్గా 100 సీట్స్ ఉంటాయి. ఈ 100 సీట్స్ ని 2 కేటగిరీస్ క్రింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ కేటగిరీ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ, సెకండ్ కేటగిరీ గవర్నమెంట్ కోటా కేటగిరీ. ఈ మేనేజ్మెంట్ కోటా కేటగిరీలో 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. మరలా ఇక్కడ ఫస్ట్ వన్ ఓపెన్ కేటగిరీ, సెకండ్ వన్ వచ్చేసి ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ, థర్డ్ వన్ స్టాఫ్ కోటా కేటగిరీ. అలాగే గవర్నమెంట్ కోటా కేటగిరీని మరలా 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఫస్ట్ కేటగిరీ క్రిస్టియన్ మైనారిటీ కేటగిరీ, సెకండ్ కేటగిరీ వచ్చేసి తమిళనాడు లోకల్ కేటగిరీ. అంటే ఈ మేనేజ్మెంట్ కోటాలో ఉన్నటువంటి సీట్స్ని ఫస్ట్ కేటగిరీ క్రింద అంటే ఓపెన్ కేటగిరీలో 2 సీట్స్ ఫిల్ చేయటం జరుగుతుంది. ఈ 2 సీట్స్ ఎవరికి అంటే సిఎంసి వెల్లూరుకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినటువంటి స్టూడెంట్స్, హయ్యెస్ట్ నీట్ స్కోర్ చేసినటువంటి టాప్ 2 స్టూడెంట్స్కి మాత్రమే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, వాళ్ళు క్రిస్టియనే అయి ఉండాల్సిన అవసరం లేదు, లేదా ఏ రిజర్వేషన్ కూడా వాళ్ళకి అక్కర్లేదు, లేదా రిజర్వేషన్ ఉన్నా సరే లేకపోయినా సరే, అలాగే స్టేట్తో కూడా సంబంధం లేదు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే త్రూ అవుట్ ఇండియా నుండి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ బేస్డ్ ఆన్ నీట్ స్కోర్ మాత్రమే తీసుకుంటారు. సుమారుగా ఇక్కడ జాయిన్ అయ్యేటువంటి ఈ 2 స్టూడెంట్స్ అరౌండ్ 670+ మార్క్స్తో జాయిన్ అవుతారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కేటగిరీ ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ. ఈ కేటగిరీ క్రింద 38 సీట్స్ ఫిల్ అవటం జరుగుతుంది. ఈ కేటగిరీ ఎవరు అంటే చర్చెస్ ద్వారా స్పాన్సర్ చేయబడేటువంటి స్టూడెంట్స్. అంటే సిఎంసి వెల్లూరుతో అసోసియేట్ అయినటువంటి చర్చెస్ నుండి స్పాన్సర్ చేయబడినటువంటి స్టూడెంట్స్ టోటల్గా 38 స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ ఎస్క్యూ అంటే స్టాఫ్ కోటా కేటగిరీ. స్టాఫ్ కోటా అంటే సిఎంసి వెల్లూరు హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో కానీ వర్క్ చేస్తున్నటువంటి స్టాఫ్ యొక్క పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకి ఇక్కడ 10 సీట్స్ ఇవ్వటం జరుగుతుంది. అంటే టోటల్గా 50 సీట్స్ ఎంక్యూ ద్వారా ఫిల్ అవటం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ కోటా ఇక్కడ తీసుకున్నట్లయితే రిమైనింగ్ 50 సీట్స్ ఫిల్ అవటం జరుగుతుంది. ఈ 50 సీట్స్ని ఇక్కడ 20 అండ్ 30 కింద డివైడ్ చేశారు. అంటే 20% సీట్స్ వచ్చేసి క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్కి, ఇక్కడ తమిళనాడు లోకల్ స్టూడెంట్స్కి 30% సీట్స్ అంటే 20 సీట్స్ 30 సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 సీట్స్లో నుండి కూడా 7.5% సీట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి తమిళనాడు లోకల్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా సీట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఈ వీడియోలో నేను ఎంఎన్డబ్ల్యూ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్గా మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకు అంటే నేను ఆల్రెడీ సిఎంసి వెల్లూరుకి సంబంధించినటువంటి వీడియోస్ ఇంతకుముందు చేయటం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అసలు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది మీకు. ఈరోజు నేను ఈ ఎంఎన్డబ్ల్యూ క్యాండిడేట్స్కి, స్పాన్సరింగ్ క్యాండిడేట్స్కి చర్చెస్ నుండి స్పాన్సర్ చేయాలి అంటే కండిషన్స్ ఏంటి, అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దీనికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ చర్చెస్, ఏమేం చర్చెస్ ఈ సిఎంసి వెల్లూరుతో అసోసియేట్ అయ్యి ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. స్పాన్సరింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ మైనారిటీ నెట్వర్క్ అంటే మైనారిటీ నెట్వర్క్ స్టూడెంట్స్ని స్పాన్సర్ చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముండాలి అనే దానికి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, members of the association and council who are eligible for the privilege of recommendation to minority network category shall recommend and certify all eligible candidates. అంటే మెంబర్స్ ఆఫ్ అసోసియేషన్ అండ్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్ని
ఎలిజిబిలిటీస్ ఉంటే తప్పనిసరిగా రికమెండ్ చేయొచ్చు, అలాగే సర్టిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ 3 సబ్ కండిషన్స్ ఇచ్చారండి. First one, it is essential that efforts be made by all minority network organizations to recommend and certify students belonging to the weaker and underprivileged sections of the society. అంటే వీకర్ సెక్షన్స్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో, అంటే పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చినటువంటి లేదా రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అంటే ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కానీ అప్లై చేసినటువంటి క్యాండిడేట్స్ లో ఈ వీకర్ సెక్షన్స్ లేదా అండర్ ప్రివిలేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని చెప్తున్నారు. Second one, normally certification for recommendation should be offered to candidates belonging to the Christian faith if they and their families have had a meaningful relationship with the church or the related body for a period of at least 10 years. అంటే ఈ స్పాన్సర్ చెయ్యాలి అంటే తప్పనిసరిగా ఆ స్టూడెంట్ లేదా ఆ స్టూడెంట్ యొక్క ఫ్యామిలీ అట్లీస్ట్ ఆ స్పాన్సర్ చేసేటువంటి ఆ చర్చ్కి 10 ఇయర్స్ నుండి వెళుతూ ఉండాలి. సో దాంతో అసోసియేట్ అయి ఉండాలి. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే రికమెండ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఇన్ ద కేస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్యారిష్ ఆర్ డయసిస్ ఆర్ డినామినేషన్ టు అనదర్, the total period of relationship with the churches regardless of area or denomination should be taken into consideration. అంటే ఒకవేళ స్టూడెంట్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీస్ ఒక ఏరియా నుండి అంటే ఒక ఊరు నుండి ఇంకొక ఊరు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ సిఎంసితో అసోసియేట్ అయినటువంటి చర్చెస్తోనే వాళ్ళు అసోసియేట్ అవుతూ ఉంటే అంతకుముందు చర్చ్తో రిలేట్ అయినటువంటి పీరియడ్ని అలాగే ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ అయినటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత న్యూ చర్చ్తో అసోసియేట్ అయినటువంటి పీరియడ్ని ఈ రెండింటినీ కూడా టోటల్ పీరియడ్ కింద తీసుకోమని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, నో క్యాండిడేట్ షల్ పే ఎనీ amount exceeding 750 rupees to the minority network organization towards registration or recommendation and certification to the minority network category. Collection of any amount in excess of 750 rupees as donation, security deposit or retainer or in any other form by the minority network organization is a violation of the Christian Medical College Vellore Association and Council resolutions and guidelines. అంటే ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీకి రికమెండేషన్ లేదా సర్టిఫికేషన్ చేయాలి అంటే స్టూడెంట్స్ సిఎంసి వెల్లూరుతో అసోసియేట్ అయినటువంటి చర్చెస్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ టైంలో 750 రూపీస్ పే చేయాలి. ఈ 750 రూపీస్ కంటే ఎక్కువ పే చేయమన్నా సరే అది సిఎంసి వెల్లూరు అసోసియేషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉన్నట్లు. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గర నుండి 750 రూపీస్ కంటే ఎక్కువగాన కలెక్ట్ చేస్తే రిజిస్ట్రార్ మెయిల్ ఐడి ఉంది, ఆ మెయిల్ ఐడికి మీరు డైరెక్ట్గా మెయిల్ చేసి కంప్లైంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, థర్డ్ పాయింట్, ఇండియన్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ మే రికమెండ్ అండ్ సర్టిఫై ఓన్లీ ఇండియన్ నేషనల్స్. ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఏ పాస్పోర్ట్ అదర్ దాన్ ఎన్ ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ ఇన్ఎలిజిబుల్ టు బి రికమెండెడ్ అండ్ సర్టిఫైడ్ బై అన్ ఇండియన్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్టూడెంట్స్ ని ఇండియన్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాత్రమే స్పాన్సర్ చేస్తారు, అంటే రికమెండ్ చేస్తారు, సర్టిఫై చేస్తారు. ఒకవేళ ఎవరికైనా స్టూడెంట్స్కి ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా వేరే ఏ పాస్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ సిఎంసి వెల్లూరుకి రికమెండ్ చేయడానికి కానీ సర్టిఫై చేయడానికి కానీ ఇండియన్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్కి ఎటువంటి వీలు ఉండదు, ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. రికమెండేషన్ అండ్ సర్టిఫికేషన్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఎంటైల్స్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద క్యాండిడేట్ అండ్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్ whereby the candidate agrees to serve in one of the institutions of the minority network organization for a minimum period of 2 years after completion of the course. This obligation should be given as service only and shall be ensured by the Christian Medical College Vellore అన్నారు. అంటే ఈ రికమెండేషన్ అండ్ సర్టిఫికేషన్ ఎవరైతే పొందుతారో స్టూడెంట్స్ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ క్రింద ఆ స్టూడెంట్స్ తప్పనిసరిగా ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయిన తర్వాత మినిమం 2 ఇయర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే కొన్ని స్టేట్స్లో అయితే 5 ఇయర్స్ బాండ్ కూడా తీసుకుంటారండి. అది ఏపీ తెలంగాణలో లేదు, కానీ మిజోరాము, అస్సాము అటువైపు అయితే 5 ఇయర్స్ బాండ్ తీసుకుంటారు. అంటే 4.5 ఇయర్స్ ఏమో థియరీ చదువుతారు, అలాగే 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 5.5 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ మినిమం వర్క్ చేయాలి ప్రతి క్యాండిడేట్ కూడా. ప్రతి క్యాండిడేట్ అని ఎందుకన్నాను అంటే
టోటల్‌గా 100 సీట్స్ ఉంటాయి కదండీ ఎంబీబీఎస్‌లో, సీఎంసీ వెల్లూరులో. ఈ 100 మెంబర్స్ కూడా తప్పనిసరిగా 2 ఇయర్స్ బాండ్ ఇవ్వాల్సిందే. అంటే 2 ఇయర్స్ వర్క్ చేయాల్సిందే కోర్స్ అంతా అయిపోయిన తర్వాత. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎవరైతే ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా రికమెండ్ చేయబడతారో, ఆ స్టూడెంట్స్ ఆ చర్చెస్‌కి రిలేటెడ్ హాస్పిటల్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే సపోజ్ ఏపీలో ఒకవేళ స్పాన్సర్ చేయబడ్డారు అనుకోండి. ఇక్కడ సీఎంసీ వెల్లూరులో చదివినప్పటికీ కూడా ఏ చర్చ్ ద్వారా అయితే వాళ్ళు రికమెండ్ చేయబడ్డారు, ఈ చర్చ్‌కి రిలేటెడ్ హాస్పిటల్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా! ఒకవేళ ఈ చర్చెస్‌కి రిలేటెడ్ హాస్పిటల్స్ లేవు అనుకోండి, అప్పుడు సీఎంసీ వెల్లూరులో వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ 2 ఇయర్స్ కూడా. ఆ 2 ఇయర్స్‌కి సాలరీ కూడా ఇస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ అంటే ఈవెన్ ఓపెన్ కేటగిరీలో జాయిన్ అయినటువంటి 2 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పాను కదా! ఈ 2 స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా 2 ఇయర్స్ బాండ్ చేయాల్సిందే. అలాగే తమిళనాడు లోకల్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ సీట్స్ అయినా సరే వీళ్ళు కూడా 2 ఇయర్స్ వర్క్ చేయాల్సిందే. కాకపోతే వీళ్ళందరూ ఏంటంటే సీఎంసీ వెల్లూరు వాళ్ళు ఎక్కడ వర్క్ చేయమంటే అక్కడ వర్క్ చేస్తారు. ఓన్లీ ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా జాయిన్ అయ్యే 38 మెంబర్స్ మాత్రం చర్చెస్‌కి లింక్డ్ హాస్పిటల్స్‌లో ఫస్ట్ ప్రయారిటీ అండి. అక్కడ హాస్పిటల్స్ లేకపోతే అప్పుడు సీఎంసీ వెల్లూరుకొచ్చి వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా! అంతేగాని తప్పనిసరిగా వీళ్ళు వర్క్ చేయాల్సిందే. ఓకే. Next one. No candidate recommended to the minority network category shall be considered for admission to MBBS unless they obtain a minimum of marks at 50th percentile in the undergraduate NEET 2023 examination. The candidate should also fulfill the requirements of the certifying board. అంటే ఈ రికమెండేషన్ ఇవ్వాలి అన్నా లేదా స్టూడెంట్స్‌ని సర్టిఫై చేయాలి అన్నా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో తప్పనిసరిగా ఆ స్టూడెంట్‌కి నీట్ స్కోర్‌లో 50th పర్సెంటైల్ వచ్చి ఉండాలి. అంటే ఇక్కడ పర్సెంటేజ్ ఇవ్వరండి నీట్ స్కోర్‌ని పర్సెంటైల్ రూపంలో ఇస్తారు. 50th పర్సెంటైల్ మినిమమ్ ఉంటేనే అప్పుడు సీఎంసీ వెల్లూరు చర్చ్‌కి స్పాన్సర్ చేయటానికి వీలవుతుంది. అదర్‌వైజ్ వీళ్ళని స్పాన్సర్ చేసేటువంటి అవకాశం ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్. ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఎనీ ఎడ్యుకేషనల్ కోర్స్ ఇన్ ద కాలేజ్ shall execute with their minority network organization and college legally valid agreements on appropriate stamp paper within 2 weeks of their selection. The college will get the students to execute the agreement written on behalf of the minority network organizations. Failure to execute the agreement will result in the candidate forfeiting the seat. The sample agreement can be obtained from the registrar's office at request. అంటే ఎవరైతే ఈ స్పాన్సర్ చేయబడతారో చర్చెస్ ద్వారా ఆ స్టూడెంట్స్ స్టాంప్ పేపర్ మీద ఆ 2 ఇయర్స్ బాండ్ రాయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని ఈ చర్చెస్ తరపున ఈ సీఎంసీ వెల్లూరు వాళ్ళే తీసుకుంటారు బాండ్‌ని గూడా. సో, సీఎంసీ వెల్లూరు కాలేజీ వాళ్ళకే ఆ 2 ఇయర్స్ బాండ్ ఇస్తే సరిపోతుంది. అది ఎప్పట్లోగా ఇవ్వాలి అంటే వితిన్ 2 వీక్స్ ఆఫ్ దేర్ సెలక్షన్. అంటే ఎప్పుడివ్వాలి అంటే వితిన్ 2 వీక్స్ ఆఫ్ దేర్ సెలక్షన్. వీళ్ళు ఫస్ట్ కౌన్సెలింగ్‌లో అయిపోయింది అనుకోండి అడ్మిషన్ ప్రాసెస్. ఆ తర్వాత వితిన్ 2 వీక్స్ లోపు కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సెకండ్ కౌన్సెలింగ్ స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి వితిన్ 2 వీక్స్ తర్వాత ఆ కౌన్సెలింగ్ లోపే వీళ్ళు ఈ అగ్రీమెంటరీ స్టాంప్ పేపర్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కానీ ఇవ్వకపోతే ఏమవుతుంది అనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. ఫెయిల్యూర్ టు ఎగ్జిక్యూట్ ది అగ్రీమెంట్ విల్ రిజల్ట్ ఇన్ ద క్యాండిడేట్ ఫార్‌ఫిటింగ్ ది సీట్. ఒకవేళ కానీ ఎవరైతే అగ్రీమెంట్ ఇవ్వరో ఆ 2 వీక్స్ లోపు వాళ్ళ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్తున్నారు సింపుల్‌గా. సో, ఎవరికైనా ఈ శాంపిల్ అగ్రీమెంట్ పేపర్ కావాలి అంటే రిజిస్ట్రార్స్ ఆఫీస్ దగ్గరకు వెళ్లి అడిగినట్లయితే వాళ్ళిస్తారు. శాంపిల్ అగ్రీమెంట్ పేపర్‌ని స్టాంప్ పేపర్ మీద టైప్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సెవెంత్ పాయింట్. సర్వీస్ ఆబ్లిగేషన్ షుడ్ బి డిశ్చార్జ్డ్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అండ్ నాట్ త్రూ ఫైనాన్షియల్ కాంపెన్సేషన్. అంటే ఇక్కడ 2 ఇయర్స్ బాండ్ అన్నారు కదండీ! ఇది కంపల్సరీ సర్వీస్ రూపంలోనే చేయాలి కానీ అంటే వర్క్ చేసే అక్కడ ఈ 2 ఇయర్స్ బాండ్ కంప్లీట్ చేయాలి కానీ, ఒకవేళ డబ్బులు కట్టేసి బయటకొచ్చేద్దాము అంటే అది కుదిరే పని కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాండిడేట్స్ అండ్ దేర్ పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ ఆర్ రిక్వైర్డ్ టు సైన్ ఎ సర్వీస్ అబ్లిగేషన్ అగ్రీమెంట్. అంటే కంపల్సరీ స్టూడెంట్‌తో పాటుగా పేరెంట్స్ లేకపోతే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్‌కి వాళ్ళు తప్పనిసరిగా ఆ 2 ఇయర్స్ బాండ్ అగ్రీమెంట్ మీద తప్పనిసరిగా సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. అడ్మిషన్ ఈస్ రిస్ట్రిక్టెడ్ under the minority network category to only one candidate from the same family siblings in any particular year to any single course offered by the Christian Medical College Vellore. CMC వెల్లూరులో ఈ యొక్క మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా జాయిన్ అవ్వాలి అంటే
తప్పనిసరిగా సంవత్సరానికి ఒక కోర్స్‌కి ఒక స్టూడెంట్‌ని మాత్రమే ఒక ఫ్యామిలీ నుండి స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు స్టూడెంట్స్‌ని సేమ్ కోర్స్‌కి స్పాన్సర్ చేయటానికి వీలవ్వదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్. క్యాండిడేట్స్ హూ హావ్ అప్లైడ్ ఫర్ and are not eligible for recommendation to the minority network category will be considered under the open category. ఈ సిఎంసి వెల్లూరుకి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్ ఒకవేళ ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీకి కానీ ఎలిజిబుల్ అయి ఉండకపోతే అప్పుడు ఆ స్టూడెంట్స్ని ఓపెన్ కేటగిరీ క్రింద కన్సిడర్ చేస్తారు అని చెప్తున్నారు. Next one now. In the event, a student fails to fulfill the service obligation by appropriate service as stated in the agreement, he or she will not be eligible for. ఒకవేళ స్టూడెంట్ అగ్రిమెంట్ ప్రకారంగా ఆ 2 years సర్వీస్ గా చేయకపోతే అప్పుడు ఏమవుతుంది అనే దానికి కండిషన్స్ చెప్తున్నారు. హీ ఆర్ షీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ టు ఎనీ ఫర్దర్ ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఎట్ ది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఆ తర్వాత ఒకవేళ పీజీకి మరలా స్పాన్సర్ చేయాలి అన్నా సరే వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వబడవు అని చెప్తున్నారు. సెకండ్ వన్, ఎనీ అపాయింట్మెంట్ ఇన్ ద క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు అండ్ అసోసియేటెడ్ టీచింగ్ హాస్పిటల్స్. అంటే ఒకవేళ ఏదైనా జాబ్కి అప్లై చేసినా సరే అక్కడ కూడా మీకు జాబ్స్ ఇవ్వబడవు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, will not be issued any certificates other than the certificates statutorily mandated by the university or boards and professional registration councils. యూనివర్సిటీలో ఇచ్చేటువంటి సర్టిఫికెట్ తప్ప వేరే ఏ సర్టిఫికెట్ కూడా వీళ్ళు ఇవ్వరు అని చెప్తున్నారు. అంటే యూనివర్సిటీలో ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏంటి అంటే ఓన్లీ ఓడి ఇస్తారు వాళ్ళు. అంతేకాని కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నా, స్టడీ సర్టిఫికెట్ ఇవ్వాలి అన్నా సరే అవన్నీ కూడా ఈ యొక్క కాలేజ్ వాళ్ళే ఇవ్వడానికి వీలవుతుంది కాబట్టి అవేమీ కూడా ఇవ్వరు. సో ఇవన్నీ కూడా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ స్టూడెంట్స్‌కి వర్తించేటువంటి కండిషన్స్. అంతేకాకుండా ఇక్కడ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో ఎవరైతే రికమెండ్ చేయబడుతున్నారో స్టూడెంట్స్ అందరికీ సీట్ వస్తుందా అంటే అందరికీ కాదండి. ఒక్కొక్క డినామినేషన్ నుండి లేదా డయాసిస్ నుండి ఒకరు లేక ఇద్దరు మాత్రమే స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. అది కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మాత్రమే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి. ఓకే. దీనికి సంబంధించినటువంటి చర్చెస్ లిస్ట్ కూడా ఇక్కడ మీకు ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను సిఎంసితో అసోసియేట్ అయినటువంటి చర్చెస్ లేదా ఆర్గనైజేషన్స్ యొక్క లిస్ట్ ఇవ్వటం జరిగింది. ఓన్లీ ఈ 62 ఆర్గనైజేషన్స్ నుండి మాత్రమే స్టూడెంట్స్‌ని రికమెండ్ చేయడానికి లేదా సర్టిఫై చేయడానికి వీలుంటుంది. ఇంకా వేరే ఏ చర్చెస్ కూడా పర్మిషన్స్ లేవు అని అర్థం. వీటిలో కూడా కండిషన్స్ ఇచ్చారండి. హాష్ సింబల్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. నాట్ ఎలిజిబుల్ టు రికమెండ్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఫర్ సమ్మర్ అడ్మిషన్స్ 2022. అంటే సమ్మర్ అడ్మిషన్ కోర్సెస్‌లో పర్మిషన్స్ ఇవ్వడానికి వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. అలాగే సింబల్ ఉన్నటువంటి చర్చెస్ నాట్ ఎలిజిబుల్ టు రికమెండ్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్. అలాగే సింగిల్ స్టార్ ఉన్నటువంటి చర్చెస్ రికమెండ్స్ టు మైనారిటీ కేటగిరీ ఓన్లీ ఫర్ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్. అలాగే డబుల్ స్టార్ ఉన్నటువంటి చర్చెస్ రికమెండ్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఓన్లీ ఫర్ గ్రూప్ ఏ కోర్సెస్. అంటే ఇక్కడ హ్యాష్ సింబల్ ఉన్నటువంటి చర్చెస్ ఇవన్నీ కూడా అండి. ఇక్కడ 1 బై 1 మీరు ఒకసారి చెక్ చేసుకుంటే చాలా చర్చెస్ ఉన్నాయి. ఈ కాలేజెస్, ఈ చర్చెస్ వాళ్ళు ఈ సమ్మర్ అడ్మిషన్ కోర్సెస్‌కి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. అంటే రికమెండ్ చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ సిఎంసిలో వింటర్‌లో కూడా అడ్మిషన్స్ జరుగుతాయండి కొన్ని కోర్సెస్‌కి. వాటికి మాత్రమే వీళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సింబల్ ఉన్నటువంటి చర్చెస్ వాళ్ళు ఎంబీబీఎస్ కోర్స్‌కి రికమెండ్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఇక్కడ సిఎస్ఐ సౌత్ కేరళ డయాసిస్ వీళ్ళు ఎంబీబీఎస్ కోర్స్ కూడా స్పాన్సర్ చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. సింగిల్ స్టార్ ఉన్నటువంటి చర్చెస్ ఓన్లీ డిప్లొమా ఇన్ నర్సింగ్ కోర్స్‌కి మాత్రమే స్పాన్సర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డబుల్ స్టార్ తీసుకున్నట్లయితే లాస్ట్ దండి 62ది. రికమెండ్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఓన్లీ ఫర్ గ్రూప్ ఏ కోర్సెస్. అంటే ఎంబీబీఎస్ కోర్స్‌కి అలాగే బీఎస్సీ నర్సింగ్ కోర్స్‌కి మాత్రమే వీళ్ళు స్పాన్సర్ చేయడానికి పర్మిషన్స్ ఉన్నాయి. అంటే ఇతర కోర్సెస్ అంటే చాలా ఉన్నాయి సిఎంసి వెల్లూరులో. అంటే నాన్ క్లినికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. వాటికి కూడా ఎంఎన్‌డబ్ల్యూ కేటగిరీ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ కూడా ఉన్నాయి. వాటికి కూడా స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి వాటికి స్పాన్సర్ చేయడానికి ఈ డబుల్ స్టార్ ఉన్నటువంటి చర్చెస్‌కి పర్మిషన్ లేదు అని చెప్తున్నారు.
అర్థమైంది కదండీ! అందుకనే మనకి టోటల్‌గా ఎంఎన్‌డబ్ల్యూ కేటగిరీలో 38 సీట్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ చర్చెస్ 62 ఇచ్చారు. సో, ఇన్ని కండిషన్స్‌ని ఫాలో అవుతూ కొన్ని చర్చెస్‌కి మాత్రమే ఎంబీబీఎస్‌కి స్పాన్సర్ చేయడానికి పర్మిషన్ ఉంది కాబట్టి 38 డయాసిస్ నుండి సెలెక్ట్ అవ్వటం జరుగుతుంది. అర్థమైంది కదండీ! నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఫర్ గ్రూప్ ఏ కోర్సెస్ ఎంబీబీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్. అంటే ఈ 62 నంబర్‌లో ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ ఏంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ క్రిస్టియన్స్. అంటే సో, ఆ 62 లిస్ట్‌లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. ఫస్ట్ వన్ క్రిస్టియన్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ రికమెండెడ్ టు ది మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ బై ది సీఎంసీ వెల్లూర్ అసోసియేషన్ ఆర్ కౌన్సిల్ మెంబర్స్ and all other Christian candidates may apply to be considered for the category of undergraduate college recommendation for Christians to the minority network category. అంటే ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా వీళ్ళు ఒకవేళ కానీ సెలెక్ట్ అవ్వలేదు అనుకోండి, అంటే వాళ్ళు రికమెండ్ చేయబడలేదు అనుకోండి వాళ్ళ చర్చెస్ నుండి, వీళ్ళకి ఇంకొక అవకాశం ఉందన్నమాట. అదేంటి అంటే అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ అనేది ఉంది. ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ద్వారా కూడా స్టూడెంట్స్ జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీనికి కూడా మరలా సెపరేట్‌గా అప్లై చేసుకోవాలి స్టూడెంట్స్. అర్థమైంది కదండీ! అంటే ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో రికమెండ్ చేయబడినటువంటి స్టూడెంట్స్, అలాగే అదర్ క్రిస్టియన్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ అండర్ గ్రాడ్యుయేట్ రికమెండేషన్ క్రింద జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అర్థమైంది కదండీ! అంటే కంపల్సరీ స్టూడెంట్స్ క్రిస్టియన్ స్టూడెంట్స్ అయ్యుండాలి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్. నో ఫీస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రికమెండేషన్ టు మైనారిటీ నెట్వర్క్ అండర్ దిస్ కేటగరీ. ఇక్కడ మనకి ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఓన్లీ రికమెండేషన్ మాత్రమే చేస్తారు. ఇక్కడ ఏపీ అండ్ తెలంగాణలో మీరు పర్టిక్యులర్‌గా అబ్జర్వ్ చేస్తే క్రిస్టియన్స్ అంటే బీసీసీ కేటగరీ మాత్రమే అనుకుంటారు కదండీ! అలా ఏమీ కాదు. కొద్దిమంది స్టూడెంట్స్ ఓసీ కేటగరీలో కూడా ఉంటారు. వీళ్ళు బాప్టిజం గాని తీసుకొని ఉంటే దానిలో క్రిస్టియన్ అని గాని రాసుకుంటే వాళ్ళు తప్పనిసరిగా క్రిస్టియన్స్ కిందే ఎలిజిబుల్ అవుతారు. ఫస్ట్ వన్ క్రిస్టియన్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ రికమెండెడ్ టు ది మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ బై ది సిఎంసి వెల్లూర్ అసోసియేషన్ ఆర్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ ఆల్ అదర్ క్రిస్టియన్ క్యాండిడేట్స్ may also to be considered for the category of undergraduate college recommendation for Christians to the minority network category. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఈ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా రికమెండ్ చేయబడలేదో సిఎంసి వెల్లూరు అసోసియేటెడ్ చర్చెస్ నుండి ఆ స్టూడెంట్స్, అలాగే క్రిస్టియన్స్ అయ్యుండి ఒకవేళ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళేటువంటి చర్చెస్ సిఎంసి వెల్లూరుకి అసోసియేషన్ లేనటువంటి చర్చెస్ అయ్యుంటే ఆ స్టూడెంట్స్ కూడా ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ క్రింద మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది కూడా మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలోనే రిజర్వేషన్ కింద కన్సిడర్ చేస్తారు. అంటే ఇది సిఎంసి వెల్లూరు వాళ్ళు కాలేజ్ తరపున రికమెండ్ చేస్తారండి స్టూడెంట్స్ని, క్రిస్టియన్ స్టూడెంట్స్ని. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, నో ఫీజ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ రికమెండేషన్ టు మైనారిటీ నెట్వర్క్ అండర్ దిస్ కేటగిరీ. ఈ రికమెండ్ చేయడానికి ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. థర్డ్ వన్, ద అప్లికేషన్ ఫర్ రికమెండేషన్ అండర్ ది కేటగిరీ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ ది క్రిస్టియన్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ should be sent to the registrar CMC Vellore 632002 and should enclose all the following documents. ఎవరైతే ఈ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టాలి సిఎంసికి. ఆ అప్లికేషన్ తో పాటుగా ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ని కూడా అటాచ్ చేసి రిజిస్ట్రార్ ఆఫీసు అడ్రస్ కూడా ఇచ్చారండి, ఆ అడ్రస్ కి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్, అప్లికేషన్ ఫర్ రికమెండేషన్ అండర్ ది కేటగిరీ ఆఫ్ అండర్ గ్రాడ్యుయేట్ కాలేజ్ రికమెండేషన్ ఫర్ క్రిస్టియన్స్ టు మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ఎనెక్జర్ 4 ఆఫ్ బులెటిన్. అంటే ఈ అప్లికేషన్ కూడా ఇచ్చారండి, ఆల్రెడీ ఒక టెంప్లెట్ లాగా ఇచ్చేసారు మోడల్. ఆ మోడల్ ఇక్కడ మనకి ఎనెక్జర్ 4లో ఉంటుంది బులెటిన్‌లో. బులెటిన్ అంటే ఈ సీఎంసీ వెల్లూరుకి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ లేదా బులెటిన్ అంటాము. దానిలో ఎనెక్జర్ 4లో ఉంటుందండి. ఓకే. దాన్ని మనం ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి
ఆ అప్లికేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో పాటుగా నెక్స్ట్ వన్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ ది పాస్టర్ ఆఫ్ ది క్యాండిడేట్స్ చర్చ్ దట్ ద క్యాండిడేట్ హ్యాస్ బీన్ ఏ మెంబర్ ఆఫ్ ది చర్చ్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ 10 ఇయర్స్ ఎనెక్సర్ 6 ఆఫ్ బులెటిన్. అంటే ఈ బులెటిన్‌లోనే ఎనెక్సర్ 6 అని ఇచ్చారండి శాంపుల్. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని దాని మీద ఈ స్టూడెంటు వెళ్ళేటువంటి చర్చ్ యొక్క పాస్టర్ నుండి సైన్ చేయించుకొని ఆ సర్టిఫికేట్‌ని కూడా ఈ అప్లికేషన్‌తో అటాచ్ చేసి పంపించాలి. అయితే ఈ స్టూడెంటు తను వెళ్ళేటువంటి చర్చ్‌కి మినిమమ్ 10 ఇయర్స్ నుండి అంటే ఆ స్టూడెంట్ కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ కనీసం 10 ఇయర్స్ నుండి ఆ చర్చ్‌తో అసోసియేట్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ వన్ బాప్టిజం ఆర్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్. అంటే ఈ స్టూడెంట్ క్రిస్టియనే అనే ప్రూఫ్ కింద బాప్టిజం సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి? అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇది స్టూడెంట్ బాప్టిజం సర్టిఫికేటా లేకపోతే పేరెంట్స్ దా అని. డెఫినెట్ గా స్టూడెంట్ దేనండి. పేరెంట్స్ తక్కర్లేదు. స్టూడెంట్ బాప్టిజం సర్టిఫికేట్ ఉండాలి. అంటే బాప్తిజం తీసుకున్నటువంటి సర్టిఫికేట్ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. ఇదే ప్రూఫ్ క్రిస్టియన్ అనే దానికి. అర్థమైంది కదా? నేను బులెటిన్ లో ఇచ్చినటువంటి ఎనక్షర్స్ ను కూడా శాంపుల్ గా పెట్టడం జరిగింది. మీరు సిఎంసి వెల్లూరు 2023 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్‌లో ఉన్నటువంటి ఎనర్జీస్‌ని మాత్రమే ప్రింటౌట్ తీసుకొని, దానిలో మీరు హ్యాండ్ రిటెన్‌గా డేటాని ఫిల్ చేసి, వీటికి ఈ పాస్టర్స్ సిగ్నేచర్ చేసినటువంటి సర్టిఫికేట్‌ని, అలాగే బాప్టిజం సర్టిఫికేట్‌ని 2 అటాచ్ చేసి సీఎంసీ వెల్లూరుకి పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఒక 2 పర్సన్స్ నుండి విట్‌నెస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ 2 పర్సన్స్ మీ ఫ్యామిలీకి క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండకూడదు. అంటే ఇద్దరి నుండి సిగ్నేచర్స్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ కంప్లీట్ డేటా కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ ఎఫిడవిట్ బై ది స్టూడెంట్ అలాగే ఎఫిడవిట్ బై ది పేరెంట్ ఆర్ గార్డియన్ తీసుకుంటున్నారు. అంటే స్టూడెంట్ యొక్క బిహేవియర్స్ బాగలేకపోయినా లేదా సిఎంసి గైడ్ లైన్స్ ని వాళ్ళు పాటించకపోయినా సరే అలాంటప్పుడు ఈ స్టూడెంట్స్ ని డీబార్ చేసేటువంటి రైట్స్ ఉన్నాయి అని ఇక్కడ వీళ్ళు ఒక యాక్సెప్టెన్సీ లాగా స్టూడెంట్ నుండి అలాగే పేరెంట్ నుండి ఎఫిడవిట్ ఫామ్ లో తీసుకుంటున్నారు. ఇక్కడ ఎనెక్సర్ 6 అండి. ఇది చర్చికి సంబంధించినటువంటి ఎనెక్సర్. అంటే స్టూడెంట్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ 10 సంవత్సరాల నుండి చర్చ్‌కి వెళుతూ ఉంటే, ఆ చర్చ్‌కి సంబంధించినటువంటి పాస్టర్ నుండి సిగ్నేచర్ తీసుకొని అప్లికేషన్‌తో పాటు మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫర్ ఓపెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ త్రూ గవర్నమెంట్ కోటా అగ్రిమెంట్ టు బి సైన్డ్ బై ఎ స్టూడెంట్ విత్ షూరిటీస్ ఆర్ పేరెంట్స్ ఫర్ ప్రొఫెషనల్ సర్వీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్సు. అంటే బాండ్ అండి. 2 ఇయర్స్ బాండ్ అని చెప్పాను కదా! దానికి సంబంధించినటువంటి సిగ్నేచర్స్ ఇక్కడ పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సర్వీస్ అగ్రిమెంట్ ఫర్ క్యాండిడేట్స్ అడ్మిట్ అండర్ ద మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ. ఇక్కడ వచ్చేసి మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా స్పాన్సర్ చేయబడినటువంటి స్టూడెంట్స్ నుండి తీసుకున్నటువంటి 2 ఇయర్స్ బాండ్ అగ్రిమెంట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎనర్జీస్. ఇవన్నీ కూడా మీకు 2023 సిఎంసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ బులెటిన్ లో అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఎందుకు ఈ వీడియోలోనే నేను ఈ డేటా అంతా కూడా ఇస్తున్నాను అంటే ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్ ప్రాసెస్ కి సంబంధించి చాలా మందికి అవగాహన ఉండదు. సో ఎటువంటి సర్టిఫికేట్స్ తీసుకోవాలి, ఎక్కడి నుండి తీసుకోవాలి, అసలు ఏ ఏ చర్చెస్ నుండి తీసుకోవాలి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రికమెండేషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, అలాగే ఎన్ని కేటగిరీస్ లో సీట్స్ ఫిల్లింగ్ జరుగుతుంది, దీనికి సంబంధించి చాలా తక్కువ మందికి మాత్రం అవేర్నెస్ ఉంటుంది. దానికోసమే నేను స్టూడెంట్స్‌కి మంచి మార్క్స్ వచ్చినప్పటికీ కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ తెలియక చాలా మంది సీఎంసీలో సీట్ పొందేటువంటి అవకాశాన్ని మిస్ అవుతున్నారు కాబట్టి, అలాంటి వాళ్ళకి నేను ముందుగా ఒక గైడెన్స్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వటం జరిగింది. చాలా మందికి డౌట్ రావచ్చు. సో ఈచ్ స్లైడ్‌లో కూడా టోటల్ డేటా అంత పెట్టారేంటి మేడం మీరు సింపుల్‌గా ఇవ్వచ్చు కదా అని. ఎందుకు అంత డీటెయిల్డ్‌గా ఇవ్వటం జరిగింది అంటే నేను కేవలము బులెటిన్ నుండి మాత్రమే తీసుకొని ప్రతి పాయింట్‌ని ఇన్ డీటెయిల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఇవ్వటం జరిగింది. ఒకవేళ మీకు ఏదైనా ఒక చిన్న పాయింట్ డౌట్ వచ్చింది అనుకోండి. దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఎక్కడుందో మీరు వెతుక్కోవటం. ఇదంతా కష్టం కాబట్టి నేను అందుకనే అన్ని పాయింట్స్‌ని కూడా తీసుకొని ఇవ్వటం జరిగింది. సో మీరు ఒకసారి చదివినట్లయితే కంప్లీట్ సెంటెన్సెస్ మీకే అర్థమవుతుంది అనే ఉద్దేశంతో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాను. సో ఇంకా ఏదైనా సరే మీరు ఈ యొక్క నీట్‌కి సంబంధించినటువంటి లేదా సీఎంసీ వెల్లూరు ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్‌కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అంటే
ఇక్కడ నేను పెయిడ్ సర్వీసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్‌లో మీరు కాంటాక్ట్ చేస్తే డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా నీట్‌తో పాటు ఐఐటీ, జేఈఈ సంబంధించిన కౌన్సెలింగ్ కూడా నేను హెల్ప్ చేయటం జరుగుతుంది. ఇంకా ఇక్కడ 2 టెలిగ్రామ్స్ గ్రూప్స్ కూడా ఇచ్చానండి. ఇవి ఒకటి ఐఐటీ, జేఈఈకి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపు, రెండోది నీట్‌కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపు. ఎంబైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 2 ఎగ్జామ్స్ కూడా రాసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, నేను ఈ రెండింటికి సంబంధించినటువంటివి ఈ వీడియోలో ఇవ్వటం జరిగింది. అలాగే మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.